మళ్ళీ డబ్బాలు ఎలా పోయాలి? టైం అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మందు కలుపుకుంటున్నాము. అది పచ్చ పురుగు కలుపుకునేది జింక్ లోపానికి. ఫస్ట్ మందు పోసుకొని దాని తర్వాత నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది కంట్రోలింగ్ చేసేది, డ్రోన్ కంట్రోల్ చేసేది ఇది. ఇప్పుడు మనం డ్రోన్తో కొడుతున్నాము. ఇది 2 నాజల్స్ డ్రోను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ డ్రోన్ దగ్గరికి మన టెంటలు కూడా వంగిపోతున్నాయి. ఆ డ్రోన్ స్పీడ్కి స్పేరింగ్ కూడా ఇది చూసుకున్నట్లయితే ఒక ట్యాంకి మనకి 1 ఎకర్కి వస్తుంది. ప్రస్తుతానికి ఒక ట్యాంకి వస్తుంది. 1 ఎకర్ తర్వాత మళ్ళీ నీళ్ళు పోయాల్సింది. దీని ఒక బ్యాటరీ వచ్చేసి 3 hours వస్తుంది. దీన్ని కంట్రోల్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ మనం మ్యాపింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం కంట్రోల్ చేసేటప్పుడు పోయింద మ్యాపింగ్లో గ్రీన్ లైన్ పడుతుంది స్ప్రే చేసేటప్పుడే. అలాగే స్పేర్ పడపోతే రెడ్ లైన్ పడుతుంది. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడుకి ఒక ఎకరా అయినట్టు. ఇప్పుడు సెకండ్ ట్యాంక్ ఫిల్ చేయబోతున్నారు. ఇప్పుడు స్టాప్ అయింది. ఇది జింక్ లోపానికి, పచ్చ పురుగుకి ముందు. దాని కింద ఉండేది బ్లూ కలర్, దాని కింద ఉండేది బ్యాటరీ, దాని కింద ట్యాంకి. వైట్ కలర్ది వాటర్ ట్యాంక్, మనం దాంట్లోనే వాటర్ పోసుకోవాలి. దానిపైన బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ వచ్చేసి 3 hours వస్తుంది మనకి. ఆ వైట్ కలర్ ట్యాంకీలో మనకి 11 liters ఫిల్ చేయగలుగుతాం. అంతకుమించి ఎక్కువ ఫిల్ చేయలేం. ఇప్పుడు మళ్ళీ ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు పోతుంది. ఇది మొత్తం 2 acres. ఈ 2 acresని 5 to 6 minutesలో పూర్తి చేయగలరు. మనము డ్రోన్ కిందకి కుట్టుకుంటే బాగా వస్తుంది. అదే కానీ కొంత పైకి పెడితే బాగా పడదు. ఆ గాలికి పక్క గంటల మీదకి వెళ్ళిపోద్ది. అందుకని ఇతను చూడండి కిందకి పెట్టి కొడుతున్నారు.
కొన్నిసార్లు మధ్యలో గిన ఉంది కదా, అవి తగిలి కూడా పడిపోవచ్చు డ్రోన్. అందుకని కొంత నిదానంగా చూసుకుంటా కొడతాను. ఇప్పుడు మొత్తానికి పూర్తయిపోవచ్చింది. మరికొన్ని సమాచారాలకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఎన్ని